కొంతమందిలో యూరిన్‌లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. అది ఎంత సివియర్? అంటే హ్మ్. ఏ సిట్యుయేషన్‌లో కనిపిస్తుంది? ఓకే. సో, ఇట్స్ ఎ బ్రాడ్ ఆహ్, కాజెస్ ఉంటాయి దీనికి. హ్మ్. యూరిన్‌లో బ్లడ్ రావడం అనేది ట్రివియల్ అంటే ఆహ్, ఏమి పెద్ద కారణం ఏమి ఉండకపోవచ్చు. వన్స్ ఇన్ ఎ వైల్ రావచ్చు నుంచి హ్మ్. చాలా ప్రాణాంతకమైన వరకు ఉంటుంది స్పెక్ట్రమ్. ఓకే. సో, బ్లడ్ వచ్చింది అనంటే నెగ్లెక్ట్ చేయడానికి లేదు. యూరిన్‌లో బ్లడ్ వచ్చింది. ఒకసారి వచ్చింది. మళ్ళీ రాలేదని చెప్పి లైట్ తీసుకోవడానికి లేదు. హ్మ్. సో, వన్స్ ఇట్ హాస్ టు బి అడ్రెస్డ్. అంటే ఏదన్నా కాజ్ ఉందా? లేదా? అని చెప్పేసి. అంటే మనకు చాలా కారణాలుంటాయి. యూరిన్‌లో బ్లడ్ రావడానికి యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరిలో అయినా యూరిన్‌లో బ్లడ్ రావచ్చు. హ్మ్. యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నా బ్లడ్ ఒస్తుంది. స్టోన్ ఉన్నా కూడా బ్లడ్ ఒస్తుంది. హ్మ్. స్టోన్ ఇరుక్కుపోయి రాపిడి వల్ల అక్కడ దానివల్ల బ్లడ్ రావచ్చు. క్యాన్సర్స్ ఉన్నా కూడా బ్లడ్ ఒస్తాయి. కిడ్నీ క్యాన్సర్స్ ఉన్నా బ్లడ్ ఒస్తది. మనకు ఆహ్, యూరినరీ బ్లాడర్‌లో క్యాన్సర్ ఉన్న బ్లడ్ ఒస్తుంది. ఆహ్, ఇంకా చిన్న వాళ్ళలో యంగ్ ఏజ్ వాళ్ళలో కిడ్నీస్ కొంతమందికి ముందు నుంచే డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటాయి. హ్మ్. కొన్ని డిసీజెస్ వల్ల. ఓకే. గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాము. దానికి చాలా కారణాలుంటాయి. ఇంకోటి ఐజీఏ నెఫ్రోపతి అంటాము. సో, వాటి కారణాల వల్ల గూడా చిన్నప్పటి నుంచే కిడ్నీస్ 2 కిడ్నీస్ పాడైపోవడము, లేట్ స్టేజ్‌లో ఉండి హ్మ్. వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్ గూడా అవసరం పడడము, అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంటే వాళ్ళలో గూడా బ్లడ్ రావచ్చు. ఓకే.